నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గణేష్ రెడ్డి చుండూరి. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ రాఘవేంద్ర హాస్పిటల్లో. ఈరోజు మనము మోకాలు జాయింట్ అరుగుదల అంటే ఏంటో ఎక్స్రే పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మామూలుగా మనకి మోకాలు నొప్పి ఉన్నప్పుడు అంటే మనము నడిచే డిస్టెన్స్ మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. అంటే నడుస్తున్న కొద్దీ కొంచెం నొప్పి రావడం, తర్వాత కింద కూర్చుంటే లేచేటప్పుడు కొంచెం ఇబ్బంది కలగడం, కొంచెం మోకాలు లాంటిది వాయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితిలో మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసి అది ఎంతవరకు అరిగిందో చూసుకుంటూ ఉంటారు. అయితే మనము ఈరోజు ఎక్స్రే పరంగా మనకి అరుగుదల ఎలా కనబడుతుంది, మామూలుగా ఎలా ఉంటుంది, కొంచెం అరుగుతే ఎలా ఉంటుంది, లేదా మొత్తం అరిగిపోతే ఎలా ఉంటుందో చూద్దాం. మోకాలు ఎక్స్రే తీసిన తర్వాత ఈ పైన ఉన్న పెద్ద బోన్ ఏమో మన థై బోన్ అండి, ఓకేనా, దాన్ని ఫీమర్ అంటారు. ఈ కింద ఉన్న బోన్స్ ఈ రెండు మన కాలి బోన్స్, దీన్ని టిబియా అంటారు, దీన్ని ఫిబులా అంటారు. ఈ మధ్యలో ఫామ్ అయ్యేది మన జాయింట్. ఈ నల్లగా కనబడుతున్న ఏదైతే గ్యాప్ కనబడుతున్నదో అది జాయింట్. అయితే ఇదేంటి ఖాళీగా ఉంది అన్నట్టు కనబడుతుంది, కానీ ఇది ఖాళీ కాదు. ఈ బోన్ ఎండ్ మీద మనకి కార్టిలేజ్ ఉంటుంది. కార్టిలేజ్ ఎక్స్రేలో కనబడదు కాబట్టి మనకి ఖాళీగా కనబడుతుంది. అయితే అరుగుదల అంటే ఈ కార్టిలేజ్ అరిగిపోవడమే అరుగుదల. బోన్ అరుగుదల తర్వాత వస్తుంది, కానీ ముఖ్యంగా మన ఆర్థరైటిస్ అంటే కార్టిలేజ్ అరిగిపోవడం. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండు బోన్స్ మధ్యన ఉన్న ఈ నల్లటి స్పేస్ ఏదైతే ఉందో రెండు సరి సమానంగా కనబడుతున్నాయి. అదే కనుక మనకి కొంచెం అరిగింది అనుకోండి మోకాలు, ఇటు పక్కన చూడండి కొంచెం ఈ స్పేస్ తగ్గింది, ఇటువైపు బాగానే ఉంది, అంటే ఈ లోపల ఉన్న కార్టిలేజ్ ఇటువైపు తగ్గిందనమాట. సో మనకి ఎక్స్రే పరంగా ఇది ఇందాక నార్మల్ ఎక్స్రే అయితే ఇది తగ్గినట్టుగా మనకి కనబడుతుంది. సపోజ్ ఇంకొంచెం అరిగి వెళ్ళింది అనుకోండి, ఇలా మొత్తం అరిగిపోయి ఈ పై ఎముక కింద ఎముక ఒకదానికొకటి టచ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి మోకాలు మొత్తం అరిగిపోయిందని మనకి అర్థమవుతుంది. సో ఈ విధంగా మనము ఎక్స్రే పరంగా నార్మల్ మోకాలు ఎలా ఉంటుంది, పైన బోన్ కింద బోన్ మధ్యన స్పేసు, కొంచెం అరిగితే ఎలా ఉంటుంది, మొత్తం అరిగితే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.